జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమా గన్రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నేడు మార్గశిర మాసోత్సవ 2వ గురువారం. భక్తులతో పోటెత్తిన కనకమ్మ ఆలయం. వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్. కొన్నాళ్లకు రాజకీయాలకు దూరంగా ఉంటానని స్పష్టం. ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో ప్రారంభమైన ఆర్గానిక్ మేళా. ప్రకృతి సిద్ధ వ్యవసాయం పరిపూర్ణ ఆరోగ్యానికి దోహదమన్న జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్. మార్గశిర మాసోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ నగరం నూతన శోభ సంతరించుకుంది. ముఖ్యంగా విశాఖ పాతనగరం శోభాయమానంగా వెలుగొందుతుంది. బుర్జుపేటలో వేంచేసి ఉన్న అమ్మల కన్న అమ్మ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవ వైభవం ఈ శోభకు ముఖ్య కారణమని చెప్పుకోవాలి. అమ్మవారి మార్గశిర మాసోత్సవాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. అమ్మల కన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ ఉత్తరాంధ్ర ప్రజల పాలిట కల్పవల్లి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అయినటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు తండోపతండాలుగా వచ్చి అమ్మవారి దర్శనార్థం అయితే కనుక బారులు తీరుతున్న నేపథ్యం స్పష్టంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి 1 టౌన్ బుర్జుపేటలో స్పష్టంగా తెలుస్తోంది. అమ్మవారు ఎటువంటి కోరికలు కోరుకున్నా సరే ఆమె స్వయంగా తీర్చే కల్పవల్లిగా భక్తులు స్వయంగా నమ్ముతుంటారు. అమ్మవారు స్వయంగా వెలిసిన అమ్మవారు కాబట్టి భక్తుల విశ్వాసం ప్రగాఢంగా ఉంటుంది. ప్రస్తుతం అయితే కనుక ఆలయం వెలుపల మనం ఉన్నాము. ఆలయం వెలుపల చూస్తే కనుక పూర్తిగా పోలీస్ బందోబస్తు ఉండడం అయితే కనుక వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఈ మార్గశిర మాసోత్సవాలు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతమైన వాతావరణం ఉండడం, అమ్మవారి దర్శనం భక్తులందరికీ కూడా అప్పచెప్పాలని చెప్పి ఈరోజు ఈ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా పూనుకోవడం జరిగింది. మనతో మాట్లాడే 38వ కార్పొరేటర్ గారు అయినటువంటి చారి గారు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, స్వామి చెప్పండి, గతంతో పోల్చుకుంటే మార్గశిర మాసోత్సవాలు ఈ సంవత్సరం ప్రశాంతంగా జరుగుతున్నాయన్నటువంటి నానుడి వినిపిస్తుంది. ఈ నానుడికి వాళ్ళ కారణం? అందరికీ నమస్కారం. నా పేరు గోడి నరసింహాచారి. నా శ్రీమతి గోడి విజయలక్ష్మి ఈ వార్డు కార్పొరేటర్. అయితే గత 3 సంవత్సరాలుగా మనం బేరేజీ చేసుకుంటే ఈ సంవత్సరం చాలా దేదీప్యమానంగా అదేవిధంగా భక్తులకి అత్యంత సౌకర్యవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యాజమాన్యానికి, అన్నిటికీ ముఖ్యంగా ఇక్కడ లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా, శాంతి భద్రతకి విఘాతం కలగకుండా సిపి గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఎలా అయితే ఉన్నాయో చాలా ప్రశాంతమైన వాతావరణంలో భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా విఐపి లెటర్స్ వచ్చినా ఇంకా వివిఐపి లెటర్స్ వచ్చినా ఇక్కడ ఒక పద్ధతి ప్రకారం పంపిస్తున్నారు. దానికి పోలీస్ వారు కూడా చాలా బాగా సహకరిస్తున్నారు. ముఖ్యంగా ఏ సంవత్సరం లేదు ఇక్కడ ఎంత రద్దీగా ఉన్నా సరే మనుషులు కూడా ఒక 1 వే 2 వే అని కాకుండా అమ్మవారి దగ్గర జనం బాగా కనిపిస్తూ ఎవరు కూడా అశాంతిలో గురవకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకుని వెళ్తున్నారు. అమ్మల కన్నా అమ్మ ముగ్గురమ్మల కన్నా మూల పుట్టమ్మ శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనం విజయవాడ తర్వాత 2వ అతిపెద్ద అమ్మవారుగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు ప్రసిద్ధిగాంచారు. దేశ విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అమ్మవారికి డాలర్స్ రూపంలో అనేక మంది భక్తులు ఆ కానుకలు వేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఎవరు తొలి శిశువు వారికి గర్భం దాల్చిన ఈ ఘోష హాస్పిటల్లో అమ్మవారికి చూపించి తీసుకెళ్ళినటువంటి సాంప్రదాయం. ఇటువంటి సాంప్రదాయ పరంపరలో ఉత్తరాంధ్ర కాకుండా మొత్తం ఉభయ రాష్ట్రాల్లో కూడా అమ్మవారు చాలా ప్రసిద్ధిగాంచారు. ఇది మార్గశిర మాసంలో ఎక్కువగా ఈ 4 రోజుల పండుగ కాకుండా 2 నెలల పండుగ అవుతుంది. పండుగ వరకు సంక్రాంతి వరకు కూడా పండుగ అవుతుంది. ఈ పండుగ దినాల్లో ఇక్కడ మా కొత్తగా వచ్చినటువంటి మా సిఐ గారు అదేవిధంగా ఏసీపీ గారు కూడా చాలా చక్కనైనటువంటి వారి సిబ్బంది అంతా బాగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ భక్తులకి ఎక్కడ అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు. నిజంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. చూసాం కదా, ఏదైనప్పటికీ కూడా అమ్మవారి కృప కావాలంటే తప్పనిసరిగా అమ్మవారిని దర్శించుకోవాలి. ప్రస్తుతం అయితే కనుక ఆలయం వెలుపల ఏదైతే ఎగ్జిట్ ఉందో ఎగ్జిట్ దగ్గర ఉన్నాం మనం. అదేవిధంగా ప్రవేశ ద్వారాలు కూడా 2 ఏర్పాటు చేశారు. వచ్చిన సీనియర్ సిటిజన్స్ కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. పూర్తి చూస్తే కనుక 500 రూపాయల టికెట్ లైన్ ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా 100 రూపాయలు కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వచ్చిన భక్తులకు కూడా దాహార్థం తీర్చే విధంగా అయితే కనుక మంచినీళ్ళ ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది. అయితే ఏనాడు కూడా లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా అయితే కనుక ప్రస్తుతం మార్గశిర మాసోత్సవం ఇక్కడ బుర్జుపేటలో జరుగుతుంది. అయితే ఆలయం లోపల కూడా వెళ్దాం. ఆలయం లోపల ఉన్నటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ చూపించే ప్రయత్నం జీటీవీ చేయబోతుంది.
చూసాం కదా ఆలయం లోపల ఎటువంటి వాతావరణం ఉందో, భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో అమ్మవారి దర్శనం ఎప్పుడెప్పుడు చేసుకుందామా అని ఎదురు చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. క్యూ లైన్లో కూడా బారులు తీరారు అమ్మవారి దర్శనార్థం అయితే కనుక. అయితే మనతో మాట్లాడడానికి ఆలయ ప్రధాన కార్యదర్శి అదేవిధంగా ఈవో శోభారాణి గారు ఉన్నారు. శోభారాణి గారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు మార్గశిర మాసంలో ఎటువంటి పూజలు జరుగుతున్నాయి, మార్గశిర మాసోత్సవ విశిష్టత, అదేవిధంగా భక్తుల తాకిడి ఏ విధంగా ఉన్న విషయం శోభారాణి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. గతంతో పోల్చుకుంటే ఈ మార్గశిర మాసోత్సవం చాలా డిసిప్లైన్గా వెళ్తుంది. ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు, ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అందరికీ నమస్కారం అండి. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు కొంగు బంగారం, భక్తుల కొంగు బంగారం అమ్మవారి మార్గశిర మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళ సహాయ సహకారంతోనే మీరు అన్నది సాధ్యం అవుతుంది. ల్యాండ్ ఆర్డరు, ట్రాఫిక్, ఆర్టీసీ, మున్సిపాలిటీ, మెడికల్ అండ్ హెల్త్, వాటర్ సప్లై, అందరూ ఫైర్, అందరూ వారి వారి డ్యూటీస్ సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. అందుకని భక్తులకి అన్ని రకాలుగా అన్ని సదుపాయాలు చేయగలుగుతున్నాము. మా దేవస్థానం వైపు నుంచి క్యూ లైన్స్, గట్టి క్యూ లైన్స్, పైన పర్మనెంట్ షెడ్, క్యూ లైన్స్ మొత్తం వాటరు, పాలు, బటర్ మిల్క్, బిస్కెట్స్ సప్లై డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఫ్రీ బస్సెస్ నడిపిస్తున్నాం ఇంపార్టెంట్ పాయింట్స్ నుంచి. క్యూ లైన్స్ మొత్తానికి టెంపరీ టాయిలెట్స్ పెట్టాము. నిత్య అన్నదానం ఉంది. ఇక్కడ అన్నప్రసాద వితరణ జరుగుతోంది. భక్తులకి ఎటువంటి అసౌకర్యం జరగకుండా సిస్టమేటిక్గా ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా వచ్చిన భక్తులకి మంచి దర్శనం, మంచి అన్నప్రసాదం అందించి పంపించాలనేది మా ఇదిగా పనిచేస్తున్నాం. భక్తులందరినీ వచ్చి అమ్మవారిని దర్శించి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మేడం, మార్గశిర మాసంలో ఈ లక్షవారం అంటే చాలా ప్రత్యేకత సంతరించుకుంటుంది. లక్షవారాల పూట అమ్మవారి దర్శనం కోసం అంచనాగా ఎంతమంది భక్తులు వస్తారని అంచనా ఉంది మీకు? ఇప్పటివరకు ఎంతమంది భక్తులు దర్శనం చేసుకున్నారు? ఇప్పటి వరకు నేను రాత్రి 12 గంటలకే గుడి ఓపెన్ చేయడం జరిగిందండి. భక్తులకి 1:30 నుంచి దర్శనం ఇచ్చారు. ఇంతవరకు 20 నుంచి 25 వేల మంది వరకు వచ్చారని అంచనా. రాత్రి వరకు ఒక 40-45 వేల మంది వరకు వస్తారని అంచనా. విఐపి కౌంటర్ సపరేట్గా ఏర్పాటు చేశారా, లేదంటే సీనియర్ సిటిజన్స్కి కానీ, లేదంటే వికలాంగులకి, అదేవిధంగా చంటిపిల్లలు ఎత్తుకుని వచ్చే పిల్లలు, అటువంటి వారికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కలిపి? వీరికి సీనియర్ సిటిజన్స్ కానీ, నడవలేని వారు, చంటిపిల్లలు, గర్భిణీ స్త్రీలు మా పిఆర్ఓ ఆఫీస్ దగ్గర కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి వీల్ చైర్లో తీసుకొస్తున్నాం. కాకపోతే మన స్థలాభావం, గుడి ఆ చుట్టుపక్కల వీధులు చిన్నవి, భక్తులకి మేము ఏం విన్నపం చేసామంటే స్త్రీలు, పసిపిల్లల తల్లులు, నడవలేని వారు గురువారాలు తప్ప అదర్ డేస్ రండి అని చెప్పి నిన్న పత్రికాముఖంగా విజ్ఞప్తి చేసాం. ఎందుకంటే వారి భద్రతా దృష్ట్యా చేసాము. కానీ ఎవరైనా వస్తే వారికి మెయిన్ ఎంట్రన్స్ నుంచి తీసుకురావడానికి ఏర్పాట్లు చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది బురుజుపేటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మాసోత్సవ సమాచారం. భక్తులకి ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా, శాంతి భద్రతల నడుమ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పి ఆలయ కార్యనిర్వహణాధికారి శోభారాణి తెలిపారు. అదేవిధంగా పూర్తి బందోబస్తు నడుమ ఎక్కడ కూడా థెఫ్ట్లు కానీ, లేదంటే ఇతరత్రాలు ఏమీ జరగకుండా పోలీసులు కూడా విశుద్ధంగా ఇక్కడ గస్తీ కాస్తున్నారు. అదేవిధంగా ఆర్టీసీ సహకారంతో, జీవీఎంసీ, రెవెన్యూ వీళ్ళందరి సహకారంతో అయితే కనుక భక్తులకి సకల సదుపాయాలతో అమ్మవారి దర్శనాన్ని ఏర్పాటు చేశామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ అధికారులు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అదేవిధంగా భక్తులు కూడా తండోపుతండాలుగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే లక్షవారం పూట అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి గురువారం రోజు మాత్రం ఇటు సీనియర్ సిటిజన్స్ కావచ్చు, లేదంటే వృద్ధులు కావచ్చు, లేదంటే గర్భిణీలు కావచ్చు, చిన్నపిల్లలు, చంటిపిల్లలతో ఎవరు కూడా రాకుండా ఇతర రోజుల్లో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే మంచిదే అని చెప్పి ఆలయ అధికారులు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. ఇవన్నింటిని కూడా భక్తులు సద్వినియోగం చేసుకుంటూ మార్గశిర మాసంలో అమ్మవారి దర్శనం చేసుకుని సకల సుఖాలు, సంతోషంతో తూలుతోగాలని చెప్పి జీటీవీ తరపున కూడా కోరుకుంటున్నాం. కెమెరామ్యాన్ సూర్యబాబుతో ప్రసాద్, జీటీవీ న్యూస్, విశాఖపట్నం. ప్రకృతిలో ఉన్న భూమి, గాలి, నీరును పరిరక్షించుకున్న నాడే
మానవ మనుగడ సుఖవంతంగా ముందుకు సాగుతుందని సంఘమిత్ర సోషల్ సర్వీస్ వ్యవస్థాపకులు సూరిబాబు అన్నారు. సంఘం తరపున వారు పోరాడుతున్న 3 అంశాల ఉద్యమంలో భాగంగా నేడు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. సేవ్ వాటర్, ఎయిర్, ఎర్త్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని, అందుకు నూతన చట్టాలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ పేరిట పచ్చని భూములను మాయం చేస్తున్న రియల్టర్లపై సర్కారు ప్రత్యేక శ్రద్ధ వహించి నూతన చట్టాల ద్వారా పచ్చదన అన్యాక్రాంతాన్ని అరికట్టాలని కోరారు. అలాగే నీటి కొరతను తీర్చేందుకు ప్రభుత్వ భూముల్లో చెరువులు తవ్వించాలని, ఉన్న చెరువుల్లో పూడికలు తీయించాలని డిమాండ్ చేశారు. ఎండిన భూములను పచ్చదనంతో నింపాలనేదే తమ సంఘం లక్ష్యమని, అందుకోసం ఎంతటి ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. భూగర్భ జలాలు పెంచడమే కాకుండా కలుషిత వాతావరణం నుండి ప్రజలను కాపాడాలన్న తమ ఉద్యమానికి ప్రజలు సహకరించాలని కోరారు. ఇది ప్రకృతిని కాపాడితే మన రాబోయే తరాలు కానీ ప్రజెంట్ మనం ఉన్న వాతావరణం కానీ కాపాడుకున్న వాళ్ళు అవుతాం. అది 100 గజాలు దాటి ఉన్న ప్రతి స్థలంలోని పచ్చదనం ఉండాలని నా ఆకాంక్ష అండి. అది అలాగే ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏంచి కొన్ని పచ్చని పంట పొలాలని, పళ్ళ తోటలని వీళ్ళు ఏంటంటే ఎండిని ఎడారులాగా మారుస్తున్నారు. అది ఎందుకంటే వాళ్ళు ఏంచి భూ వ్యాపారం చేసుకొని మొత్తం ముక్కలు చేసి మొత్తం వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. అది ఏంటంటే దాని ప్రకృతికి అంటే ఉన్న జీవరాశులకి, మనతో పాటు ఉన్న జీవరాశులకి దాని ఆహారం దొరకట్లేదు. అలాగే మనకు కూడా ఈ కాయగూరలను కానీ పళ్ళు కానీ రేట్లు పెరిగిపోతున్నాయి. అలాగే ఇప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్ వాళ్ళు వేసిన లేఅవుట్లలోని ఆ దగ్గరలో ఉన్న యువ రైతులకి ఆ స్థలాలు ఏంటంటే తాత్కాలికంగా అగ్రిమెంట్ ఇచ్చి వాళ్ళు వేసుకున్నారు అనుకోండి, ఏదైనా ఒక 3 నెలలు 6 నెలలు తాత్కాలిక పంట ఏదో పూల మొక్కలు, కాయగూరలు, చిన్న పళ్ళ మొక్కలు వేసుకుంటే అది ప్రకృతి కాపాడినట్టు అవుతామండి. ఎందుకంటే అటు యువ రైతులు లబ్ధి పొందుతారు, ఇటు ప్రకృతి వల్ల ఏంటంటే చల్లదనం ఉంటుంది, కరెంటు ఆక్సిజన్ బాగా సమృద్ధిగా వస్తుంది. ఇలా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి. అది ఆ స్థలం యజమానికి ఈ స్థలం అలాగే ఉంటుంది, ఆ వ్యాపారస్తుడికి అతనికే లాభం ఉంటుంది. అంటే అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఆ స్థలంలో నుంచి పచ్చదనం వేయడం వల్ల ఏంటంటే ప్రకృతిని కాపాడిన వాళ్ళు అవుతామండి. దీని గురించి కొత్త చట్టాలు తీసుకురావాలి. రాబోయే రోజుల్లో నుంచి ఒక లేఅవుట్ వేస్తే అది రెసిడెన్షియల్ లేఅవుట్ కింద పెట్టారు. రెసిడెన్షియల్ అంటే ఇల్లు కట్టుకోవడానికి, మామూలు అగ్రికల్చర్ ల్యాండ్ అది. దాని నుంచి వ్యవసాయం కింద ఉండేది, ప్రజలు పెరిగారు, ఇల్లు కట్టుకోవాలి, ఓకే రెసిడెన్షియల్ కింద మార్చారు. దాన్ని మార్చినప్పుడు 6 నెలల్లోగా దాన్ని నుంచి డెఫినెట్గా ఇల్లు కట్టుకోవాలి. కట్టలేని పక్షంలోని డెఫినెట్గా దాని పూర్వం ఎలా ఉండేదో ఆ పచ్చదనంతో దాన్ని నింపాలని మా అభిలాష అన్నది. జీవీఎంసీ 97వ వార్డులో మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమంలో పాల్గొన్న పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు స్థానిక ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్ వసంత శంకర్రావు అధికారులతో కలిసి శాంతినగర్, శ్రమశక్తి నగర్, ఎంఈఎస్ లేఅవుట్, పార్వతీనగర్ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. పర్యటన అనంతరం పంచకర్ల మీడియాతో మాట్లాడుతూ రోడ్లు, గడ్డలు, కాలువలు, ఎలక్ట్రికల్ వంటి పలు సమస్యలను గుర్తించి వాటిని సత్వరం పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. 97వ వార్డు శ్రమశక్తి నగర్లో 60 సెంట్ల స్థలంలో 1,80,00,000 రూపాయలు థీమ్ పార్కుకు నిధులు మంజూరయ్యాయని, త్వరలో ప్రజలు మెచ్చే విధంగా ఈ థీమ్ పార్కు ఉండబోతుందని ఆయన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ స్వార్థపూరిత ఆలోచనల వల్ల వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు వెనుకబడ్డాయని, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ పర్యటనలో స్థానిక కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు ఉన్నాయో అవి డ్రైన్ కావచ్చు, రోడ్లు కావచ్చు, శానిటేషన్ కావచ్చు, ఎలక్ట్రికల్ అవ్వచ్చు, ఇతరత్ర ఆక్రమణలు కావచ్చు, అవన్నీ కూడా చూసుకుంటూ ఎక్కడైతే ఏది నీడ్ ఉంది, అవసరం ఉందో అవి మా అధికారులకి ఎస్టిమేషన్స్ రెడీ చేయమని ఆదేశాలు ఇస్తూ ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. మరి దీనిలో భాగంగా ఎంతో ల్యాండ్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాం. ఎంతోమంది స్థానికంగా ఉన్న సమస్యలు చెప్తుంటే అవి కూడా రాసుకుంటూ ముందుకెళ్తా ఉన్నాం. మరి దానిలో భాగంగా శ్రమశక్తి నగర్లో ఇప్పుడు మనం నిలబడి మాట్లాడుతున్న దగ్గర 60 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని థీమ్ పార్క్ కింద పెట్టడం 1,80,00,000 దీనికి శాంక్షన్ అయ్యింది. దీన్ని అతి త్వరలో ఒక బ్యూటిఫుల్ పార్కుగా, మీకు తెలుసు ప్రభుత్వం ఎంతో మంచి ఆలోచనతో ఈ ఎక్కువ ఎస్టెంట్ ఉన్న పెద్ద ల్యాండ్లన్నీ కూడా
థీమ్ పార్కుల కింద డెవలప్ చేయాలన్న ఒక సంకల్పంతో మన నియోజకవర్గంలో పెందుర్తిలో ఇప్పటికి 4 శాంక్షన్ అయ్యాయి. నిన్ననే కమిషనర్ గారు త్రూ చేశారు. దానిలో భాగంగా దీన్ని బ్యూటిఫుల్గా ప్రజలు మెచ్చే విధంగా స్థానిక కార్పొరేటర్ వసంత గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా తయారు చేస్తాం. గతంలో 3 సంవత్సరాల పైచులకు మేము అధికారంలో లేకపోవటం వల్ల ఏదో మొక్కుబడిగా వాళ్ళ కార్యకర్తలు ఉన్న చోట ఏదో 1-2 పనులు అయ్యాయేమో కానీ స్థానిక కార్పొరేటర్ ప్రజాప్రతినిధులు చెప్పిన ఏ ఒక్క పని జరగకపోవటం చాలా బాధాకరం. అయితే ఆ 3 సంవత్సరాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ ఈ సంవత్సరాల కాలంలో పూర్తిగా ఈ వార్డులో ఈ పని మిగిలిపోయిందనే మాట అనిపించుకోకుండా శక్తి వంచన లేకుండా మా సోదరిమణి వసంత గారు మేము పనిచేస్తామని చెప్పి ఈ 97వ వార్డు ప్రజలకు మాటిస్తా ఉన్నాం. అభివృద్ధి సంక్షేమం తప్ప మాకు ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనేది సమస్య లేదు. ప్రజల అవసరాలు అనేది ఒకటే మాకు ప్రామాణికం అవుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఈ వార్డే కాదు రేపు ఎల్లుండిలో ఈ వార్డు అయిపోతుంది. అన్ని వార్డులు కూడా ఇలా పాదయాత్ర చేసి సమస్యలన్నీ అవగాహన కల్పించుకుని దాని తర్వాత ఏది ప్రయారిటీ, ఏది 4 రోజులు ఆగినా పర్లేదు, ఏది 4 నెలలు ఆగినా పర్లేదు అనేది ప్రయారిటీ చేసుకుని అన్ని పనులు పూర్తి చేస్తామని మీ ద్వారా మా పెందుర్తి 93 నుంచి 98 వార్డు ప్రజలకు నేను మాటిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త పదవికి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేసి జగన్కి జలకిచ్చారు. రాజకీయాల కారణంగా కుటుంబానికి కూడా దూరంగానే ఉన్నానని, కొన్ని వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నానని అవంతి ప్రకటించారు. ఈ మేరకు ఆయన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరణ ఇచ్చారు. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటానని, ఎవరి మీద విమర్శలు చేయాల్సిన అవసరం తనకు లేదని, రాజకీయాల్లోకి ప్రజాసేవ చేద్దామనే వచ్చి చేశానే తప్ప సంపాదించాలన్న ఆలోచన ఏనాడు లేదని కుండబద్దలుగొట్టారు. తన హయాంలో తాను ఎటువంటి అవినీతి చేయలేదని, అవినీతికి ప్రోత్సహించలేదని భుజం తట్టుకున్నారు. వాలంటీర్లకు పెద్దపీట వేసి నాయకులను పట్టించుకొని వైసీపీ ఇప్పుడు ఒక్కసారిగా రోడ్లెక్కి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేయమండం ముమ్మాటికి తప్పని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాదైనా కాకముందే తిరుగుబాటు చేయమండం వైసీపీ అధిష్టానానికి సమంజసం కాదని ఆయన ఎద్దేవా చేశారు. మరి ఎన్నేళ్ల రాజకీయ జీవితంలో నేను ఎక్కడా కూడా ఎవరి దగ్గర మరి ఒక న్యాయ పైసా లంచం తీసుకోకుండా, మరి ఎవరి దగ్గర కూడా ఎలాంటి అవినీతికి కానీ ఎలాంటి ఆరోపణలకి పాల్పడకుండా, మరి ఎలాంటి రాగద్వేషాలు కానీ, ఎలాంటి అవినీతి కానీ, బంధుప్రీతి కానీ, అశ్రిత పక్షపాతం కానీ లేకుండా నా శక్తి మేరకు భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని, ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని, పార్టీలు నాకు ఇచ్చిన అవకాశాన్ని చిత్తశుద్ధితోటి, నిజాయితీతోటి నేను పనిచేసి నా నిజాయితీని నిరూపించడం జరిగింది. దానివల్లే మరి 2 సార్లు భీమిలి శాసనసభ్యుడిగా, ఒకసారి అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించినటువంటి ప్రజలకి, మరి ప్రోత్సహించినటువంటి పార్టీ అధ్యక్షులకి, నాయకులకి అందరికీ కూడా మీ ద్వారా, అలాగే పాత్రిక రంగం మరి నా అభివృద్ధిలో పాత్రిక మిత్రులు కూడా నన్ను తమ కుటుంబ సభ్యుల్లా చూసి మీరు ఎంతో నన్ను ప్రోత్సహించారు. దానికి మీకు, పాత్రికేయులకి, అధికారులకి, ప్రజలకి, పార్టీ నాయకులకి పేరు పేరున, ఎందుకంటే అందరూ ఉన్నారు నా ఆశ్రయులు, అన్ని పార్టీలు కూడా, వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి గౌరవ మన పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి నా వ్యక్తిగత కారణాలతోటి రాజకీయాలకి ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి భీమిలి నియోజకవర్గ విద్యార్థి బాధితులు కానీ, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ సభ్యత్వానికి కానీ రాజీనామా చేస్తున్నాను. మరియు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి. నా రాజీనామాను ఆవేదన కోరుతున్నాను. 97వ వార్డు టీడీపీ కార్పొరేటర్ సేనాపతి వసంత భర్త సేనాపతి శంకర్రావు వారి కుటుంబ సభ్యులు చేస్తున్న భూ కబ్జాలు ప్రభుత్వం దృష్టికి చేరకపోవడం ఆశ్చర్యంగా ఉందని, వెంటనే ఆ కబ్జాలకు చెక్ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఐ ఆధ్వర్యంలో జోన్ 8 జీవీఎంసీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
ఈ సందర్భంగా సిపిఐ నాయకులు శ్రీను, రాంబాబులు మాట్లాడుతూ కూటమి పార్టీల్లో ఒకటైన తెలుగుదేశం పార్టీ నాయకుడు సేనాపతి శంకర్రావు వారి కుటుంబ సభ్యులు కలిసి సుమారు 2 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, దీనిపై ఫిర్యాదులు ఇచ్చిన మేరకు గతంలో అప్పటి జిల్లా కలెక్టర్ వీరిపై చర్యలు తీసుకొని ల్యాండ్ గ్రాబింగ్ కేసులు నమోదు చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ నేటి వరకు పట్టించుకోకపోవడం చోద్యంగా ఉందన్నారు. రాజకీయ అండతో సేనాపతి శంకర్రావు చేస్తున్న కబ్జాల చిట్టా తమ వద్ద ఉందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీరి కబ్జాలు మరింత పెరిగిపోయాయని ఆరోపించారు. త్వరలో తమ దగ్గరున్న ఆధారాలతో మరోసారి జిల్లా కలెక్టర్ దృష్టికి సేనాపతి కబ్జాలను తీసుకెళ్తామని వాళ్ళు స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మీడియా ముఖంగా పలుమార్లు పార్టీతో సంబంధం లేకుండా భూ కబ్జాలపై చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ వాస్తవ రూపంలో అది కార్యరూపం దాల్చలేదని ఎద్దేవా చేశారు. ఇకనైనా స్థానిక ఎమ్మెల్యే ఈ భూ బకాసురులకు అడ్డుకట్ట వేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెందుర్తి నియోజకవర్గం చిన్నముసలి వాళ్ళు టీడీపీ నాయకులు సేనాపతి వసంత శంకర్రావులు వాళ్ళ అన్నదమ్ములు కలిసి కేవలం చిన్నముసలివాడ పంచాయతీ పరిధిలో 2 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జా చేశారని చెప్పేసి 2011లోనే అదనపు స్పెషల్ రెవెన్యూ ఆఫీసర్ రిపోర్ట్ కూడా ఇచ్చారు. ఇదే ఎమ్మెల్యే గారే ఆ రోజు ఈ రిపోర్టు మీద కూడా చేయించారని పబ్లిక్ మీడియాగా మనకు తెలుసు. అయితే దీనిపై అప్పట్లో ఏమైందో కానీ చర్యలు తీసుకోలేక రిపోర్ట్ అలాగే ఉంది. ఇప్పటితో ఈయన ఆగకుండా అప్పటి నుంచి మరిన్ని ఎకరాలు కూడా భూ కబ్జాల పరం ఆకుండా చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు 193 సబ్ రిజిస్టర్ ఆఫీసర్ ఉన్న 263 గజాలకు సంబంధించి ఆర్చిపక్కన భూముల్లో అక్రమ రేకుల షెడ్ కడతా ఉన్నారు. దీనిపై కూడా జీవీఎంసీ అధికారులు రెవెన్యూ చర్యలు శూన్యం. అలాగే 506 గజాలు సంబంధించి 193 ఇది సర్వే నెంబరు, ఇది 107 సర్వే నెంబర్, 109 సర్వే నెంబర్లో అక్రమ గెడ్డ వాగండి. ఇది గెడ్డ వాగులో ఎటువంటి అనుమతులు లేక నిర్మాణం చేస్తూ ఉన్నారు. అయినా దీనిపై జీవీఎంసీ అధికారులు శూన్యం. పైగా ఎవరైనా అడిగితే ఎమ్మెల్యే నేనని చెప్పుకుంటూ జీవీఎంసీ అధికారులు నా మాట వింటారని చెప్తూ ప్రజల భయాందోళనకు గురి చేస్తూ ఉన్నారు. మేము కమ్యూనిస్టు పార్టీగా జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ విషయంపై మన సోమవారం స్పందనలో ఇచ్చాము. వచ్చిన తర్వాత సర్వేర్ గారు కూడా వచ్చి సర్వే చేశారు. ఈ కార్పొరేటరు భూ కబ్జాలన్నీ వీళ్ళు బతికే భూ కబ్జాలు చేయడం, పేద ప్రజల్ని భయపెట్టి బతకడమే ఈయన యొక్క చర్యగా ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారిని, రెవెన్యూ మినిస్టర్ గారిని మేము అడుగుతూ ఉన్నాము. చిన్నముసడి వారిలో సేనాపతి వసంత శంకర్రావులు భూపర్వంకి మీరు సంఖ్యలు వేయాలి. వాళ్ళ యొక్క కబ్జాలపై ల్యాండ్ గ్రాబింగ్ కేసు అరెస్ట్ చేసి ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకొని ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా వాడాలని కోరుతా ఉన్నాం. కార్పొరేటర్లుగా చలామణి అవుతున్నటువంటి కార్పొరేటర్లు వాళ్ళ భర్తలు ఈ పెందుర్తి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బంజరు భూములన్నీ ఆక్రమించుకొని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు ఈ రోజు వరకు అదే పనిలో ఉన్నారు అందరూ. ఎందుకంటే అంత ముందు వరకు గవర్నమెంట్ బోర్డులను పెట్టినవన్నీ ఇప్పుడు తీసేసి వాళ్ళే ఆక్రమించుకొని ఈరోజు పట్టుకుంటున్నారు. జోనల్ కమిషనర్ గారు, తర్వాత జీవీఎంసీ వాళ్ళు, రెవెన్యూ ఏం చేస్తారో తెలియదు. ఎవరైనా పేదవాళ్ళు 60 గజాలు సైట్ అక్కడ పాకేసుకుంటే ఇమీడియట్గా వెళ్ళి పాకి బిగేసి వాళ్ళు అవసరమైతే కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తారు. కానీ ఎకరాలు ఒకే మనిషి ఎకరాలు ఆక్రమించుకొని సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు గవర్నమెంట్ సైట్ ఎలాగిస్తున్నారో కూడా రెవెన్యూ అధికారులు కూడా జీవీఎంసీలు సమాధానం చెప్పాలి. లేని పక్షంలో మేము దేనికైనా దీనికి సిద్ధంగా ఉన్నాం. సేనాపతి వసంత గారు వాళ్ళ ఇంటికి మేము పేదవాళ్ళమండి, మాకు ఇల్లు లేదని చెప్పి చాలా సంవత్సరాలు 30 సంవత్సరాల దగ్గర అవుతుంది. అంతకుముందు నుంచే వెళ్ళేవారము. మా పేదవారం అండి, చాలా కుటుంబాలు ఉన్నాయి, మాకు సొంత ఇల్లు లేదని మేము వాళ్ళ ఇంటికి కుక్కల్లా తిరిగేవాళ్ళమండి. అమ్మ మీరు ఆన్లైన్లో పెట్టుకోండి అనేవారే కానీ ఎక్కడో ఊరు చివర ఏదో చిన్న స్థలం చూపించండి, ఇల్లు లేవు అనేసి మేము అడిగేవారమండి. ఇల్లులు కావాలని అడిగితే ఎక్కడైనా చిన్న స్థలం చూపించండి అంటే మాకు చూపించేవారు కాదు. అయితే ఆన్లైన్లో పెట్టుకోమనేవారు. ఇప్పుడు సిపిఐ పార్టీ ద్వారా మేము కమ్మల ఇల్లులు కట్టుకున్నాము. ఆ ఇల్లుల్ని కూడా మా చిన్న పిల్లలతో ఉన్నామండి. అస్తమానికి జీవీఎంసీ కంప్లైంట్లు ఇచ్చి మా పాకలు కూడా తీయించుతున్నారు. దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని. వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తున్నాయండి, సొంత ఊర్లోనే అంత పెద్ద స్థలాలు వాళ్ళు అక్రమంగా తీసుకున్నప్పుడు ఒక పేదవాడు వాళ్ళ ఇంటి చుట్టూ కుక్కల్లా తిరిగినా సరే ఒక ఇల్లులు ఇవ్వలేదండి. మరి ఆ జాగాలన్నీ ఎలా వచ్చాయండి? అందుకని గవర్నమెంట్ తొందరగా నిర్ణయం తీసుకొని పేదవారికి ఇల్లు ఇచ్చేటట్టు సహాయం చేయాలని మేము గవర్నమెంట్ని అడుగుతున్నాం. శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలంలో నేటి నుంచి స్వామివారి 2వ విడత చందన దీక్ష ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వాహక అధికారి వేండ్ర త్రినాథరావు, ప్రధాన అర్చకులు, అర్చక బృందం, వేద పండితులు నాదస్వర వేదమంత్రాలతో ఏఈఓ ఆనంద్ కుమార్ పర్యవేక్షణ అధికారి త్రిమూర్తులు, పిఆర్ఓ నాయుడు, ఆలయ సిబ్బంది స్వామివారి సన్నిధి నుండి మాడవీధుల్లో ఊరేగింపుగా ప్రదక్షిణను చేసి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు చందనమాల కార్యక్రమాన్ని పంచరాత్ర గమ శాస్త్రం విధానంలో విశ్వక్షేణారాధన పుణ్యహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సుమారు 600 మంది పైగా స్వామివారి భక్తులకు చందన మాలధారణగా గావించారు. అనంతరం విశేష పూజలను అందించారు. గాజువాక రాజీవ్ నగర్ సచివాలయం ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెవెన్యూ సదస్సులో గాజువాక ఎమ్మెల్యే శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించేటప్పుడు అధికారులు బాధ్యతతో కూడిన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు. గతంలో కబ్జాలకు గురైన భూములను నిజమైన లబ్ధిదారులకు అందేలా అధికారులు పనిచేయాలని అన్నారు. కార్యక్రమంలో గాజువాక తహసీల్దారు తోట శ్రీవల్లి, వార్డు కార్పొరేటర్ లేల్లా కోటేశ్వరరావు, కూటమి నాయకులు నల్లూరు సూర్యనారాయణ, మాడిసా కనకరాజు, గంధం వెంకట్రావు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. మాతృశ్రీ లేఅవుట్లో మనకి అక్కడ వాళ్ళకి ప్లాట్లు ఉన్నాయి, ప్లాట్ ఓనర్స్ ఉన్నారు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. దాన్ని మనం ఏ విధంగా రెగ్యులైజ్ చేయాలనేది నాకు రూట్ చెప్తే నేను తీసుకెళ్ళి గవర్నమెంట్ దగ్గర క్లియర్ చేసి వస్తా. లేకపోతే దాని మీద దళారులు పడిపోయి వాళ్ళకి తొలవ పొలం ఇచ్చి తీసుకుంటున్నారు. శ్రీ లేఅవుట్లో చాలా చాలా అన్యాయం జరుగుతుంది. దాని మీద నేను ఇక్కడ అందరూ కూడా అధికారులందరూ కూడా వాళ్ళ దాంట్లో కొంచెం సహకారం అందించి ఆ రిజిస్టర్డ్ ఓనర్స్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్స్ ఉన్నటువంటి వారికి ఏ విధంగా రెగ్యులైజ్ చేయాలన్న దాని మీద ఆలోచన చేయండి అని చెప్పేసి వాళ్ళకి ముఖ్యంగా కట్టుకోవడానికి ఒక అవకాశం కల్పించాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. యావత్ సమాజం ఆయురారోగ్యాలతో తులతూగాలంటే రైతన్నలు వారు పండించే పంటలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ పిలుపునిచ్చారు. నేడు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ మైదానంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం, రైతు సాధికార సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్గానిక్ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయనతో పాటుగా తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్ విచ్చేశారు. ముందుగా వేదిక ప్రవేశద్వారం ఎదుట ఏర్పాటు చేసిన పర్ణశాల, గోవుల వద్ద పూజలు చేసిన అనంతరం రిబ్బన్ కట్ చేసి మేళా ప్రారంభించారు. పలు ప్రాంతాల నుండి వచ్చిన రైతులు, వివిధ వ్యవసాయ సంస్థలు ఏర్పాటు చేసిన స్టాల్స్ను అతిథులు సందర్శించారు. మేళాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ రైతులు తమ పంటలను ప్రకృతి సిద్ధంగా పండించిన నాడు ప్రజలు ఆరోగ్యవంతులుగా ఉంటారని ఆయన అన్నారు. అలాగే రసాయనాల కలయికలతో తయారు చేసిన మందుల వాడకం కారణంగా ప్రజలు అనారోగ్యాల పాలవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత ఆహారాల నియంత్రణకు ప్రభుత్వాలు చేపడుతున్న పలు అవగాహన కార్యక్రమాల్లో ఈ మేళా అత్యంత ముఖ్యమైనదని, రైతులతో పాటుగా ప్రజలు కూడా మేళాను సందర్శించి ఆరోగ్యవంతమైన జీవనంపై అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. మనం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారాలి అని అంటే మనం తీసుకునేటువంటి పెస్టిసైడ్స్ కానీ, కెమికల్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ కానీ మన యొక్క రోజు తినేటువంటి ఆహారంలో వస్తూ ఉన్నాయి. వీటిని తగ్గించుకుంటే సాధ్యమైనంత వరకు ఎక్కువ కాలం మనిషి జీవనం సాగించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ ఉత్పత్తుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, మీ అందరికీ తెలుసు, కమర్షియల్ ఆర్గనైజేషన్స్ అన్నీ ఎంటర్ అయిపోయి ఇవి మార్కెట్లో లభించేటువంటి వాటి యొక్క రేట్ల కంటే 2-3 రెట్లు మార్కెట్లో ఎక్కువగా ఉంటున్నాయి. సో దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎక్కువ మంది ప్రకృతి వ్యవసాయం చేయకపోవడం, అది కొంతమంది కమర్షియల్ ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళిపోతుంది. సో దాన్ని దాని నుంచి కొద్దిగా మన రాష్ట్రాన్ని మనం దూరం చేయాలి అని అంటే
ప్రతి రైతు కూడా ప్రకృతి వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి. దీంట్లో వచ్చేటువంటి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో రైతు సాధికార సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి చాలా కృషి చేస్తుంది. ప్రతి జిల్లాలో కూడా రైతుల్ని ప్రోత్సహిస్తుంది. సో ఈ ప్రోడక్ట్స్ యొక్క రేటు చాలా తక్కువ అన్నది ప్రచారం జరగాల్సిన అవసరం ఉంది. సో తక్కువ ఎందుకంటే ఇందాక కొంతమంది చెప్పినట్టు 25 సెంట్లలో 25,000 రూపాయలు సంపాదించుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒకే ఒక రంగం అని చెప్పాలి. సో ఎంతోమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఈ రంగం వైపుకి వస్తున్నారు. దీన్ని ఎక్కువ స్థాయిలో చేసినట్లయితే దాని యొక్క స్కేల్ పెరిగి రేట్ తగ్గేటువంటి అవకాశం కూడా ఉంటుంది. మార్కెటింగ్ కూడా ప్రాపర్గా చేయాల్సినటువంటి ఉంది. అంటే బ్యాక్వర్డ్ లీకేజెస్ అన్నీ కూడా ప్రాపర్గా జరగాలి. అప్పుడు బాగా ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి అవకాశం ఉంది. విశాఖ ఆర్గానిక్ మేళా పెద్ద ఎత్తున అనేక మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర సంబంధించిన ఆర్గానిక్ ఫార్మర్స్ యొక్క స్టాల్స్ అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఆర్గానిక్ సంబంధించిన ఎవరైతే దాని స్టాల్స్ అమ్ముతున్నారో వాళ్ళకు కూడా ఈ స్టాల్స్ పెట్టడం జరిగింది. ఇవాళ రేపు ఎల్లుండ 4 రోజుల పాటు ఈ యొక్క ఆర్గానిక్ మేళా నడుస్తుంది. ఈరోజు ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల యొక్క సదస్సు జరగబోతుంది. దాంట్లో వాళ్ళ అనుభవాలు, అలాగే ఏ విధంగా వాళ్ళు లాభసాటిగా వ్యవసాయం చేయొచ్చు అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. రేపు మీ ఆరోగ్యం మీ చేతుల్లో అని చెప్పి ఏదైతే మన సాంప్రదాయ వైద్య చికిత్సలకు సంబంధించిన కార్యక్రమం ఉండబోతుంది. ముఖ్యంగా ఆయుష్ సంబంధించిన డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున పాల్గొంటుంది. సిద్ధ, ఆయుర్వేద, యునాని, అలాగే యోగా వీటిపైన నిష్ణాతులు మాట్లాడతారు. అలాగే చికిత్స కూడా చేస్తారు. ఆ విధంగా ఆ 2వ రోజు, అలాగే 3వ రోజు ఏదైతే మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలోకి ప్రవేశించాలనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన పరిశ్రమలు ఏ విధంగా ప్రోత్సహిస్తాయి, బ్యాంక్స్ ఏ విధంగా వాళ్ళకి అండగా ఉంటాయి, అలాగే ఏ విధంగా సబ్సిడీస్ వస్తాయనే కార్యక్రమం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకి, అనేక మంది స్టార్టప్స్కి ఉపయోగపడుతుంది. అలాగే చివరి రోజు విశాఖపట్నంలోనే రాష్ట్రంలోనే తలమానికంగా మిద్దె తోటల వ్యవసాయంలో మనం నెంబర్ 1 ఉన్నాం. సుమారు 2,000 మంది పైగా ఆ విధంగా మహిళలు ఇంట్లో వంట చేసుకుంటూ వ్యవసాయం చేస్తున్న తీరు విశాఖపట్నానికి ప్రత్యేకత. కనుక మిద్దె తోట వ్యవసాయం పైన ఒక వర్క్షాప్ ఉంటుంది. ఆ విధంగా విశాఖపట్నంలో ఉండే మిద్దె తోట సంబంధించిన వాళ్ళందరూ వస్తారు. అలాగే ఈ యొక్క ఎగ్జిబిషన్లో బలరామ అవార్డ్స్ అని చెప్పి సుమారు 7 రైతుల్ని ఎవరైతే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిద్దె తోట వ్యవసాయం చేస్తున్న వాళ్ళకి కూడా ఈ యొక్క కార్యక్రమంలో వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి, ఈ యొక్క ఎగ్జిబిషన్కి రండి, పెద్ద ఎత్తున కొనుగోలు చేయండి, రైతుల్ని ప్రోత్సహించండి. ప్రకృతి వ్యవసాయం ద్వారా మన ఆరోగ్యం, ఆహారం, ఆనందం 3 పండునని ప్రజలందరినీ కోరుతున్నాం. జీటీవీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.